హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను వాట్స్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ అనేది చూపించబోతున్నాను. అంటే నా హ్యాండ్ బ్యాగ్లో నేనేం క్యారీ చేస్తాను అంటే నేను ఇప్పుడు ఒక 1 month నుండి నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను. ఇదివరకు నేను వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. సో నేను ఇలాగా నా టోట్ బ్యాగ్సే యూస్ చేస్తూ ఉండేదాన్ని అనమాట బేసిక్గా. సో నాకు సైడ్స్కి స్లింగ్స్ నేను లాంగ్ స్లింగ్ వచ్చేది చూస్ చేసుకుంటాను అండ్ సమ్ టైమ్స్ ఇలా షార్ట్ స్లీవ్స్ కూడా వేసుకుంటాను. బట్ ఈ బ్యాగ్కి నేను స్పెసిఫిక్గా స్లింగ్ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉంది అండ్ స్లింగ్కి వాళ్ళు ఇలాగా బెల్ట్ కూడా ఇచ్చారు. బట్ నేను ఇది హ్యాండ్ బ్యాగ్ లానే యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను నార్మల్ అమెజాన్లోనే తీసుకున్నా అండి. జోక్ బ్యాగ్ అనమాట ఇది. సో నేనేంటంటే నార్మల్ బ్యాగ్ ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళేటప్పుడే యూస్ చేస్తాను, కానీ రిమైనింగ్ డేస్లో ఇదే యూస్ చేస్తానండి. ఎక్కువగా ఇలాంటి స్లింగ్ బ్యాగ్సే యూస్ చేస్తాను. సో ఇప్పుడు నేను వచ్చేసి ల్యాప్టాప్ అండ్ ఛార్జర్ అయితే మ్యాండేట్గా తీసుకెళ్తాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో అది మీకు అందరికీ తెలిసిందే కదా. సో దాంతో పాటుగా నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ టాయిలెటరీస్ అనమాట నేను తీసుకెళ్ళేది. లైక్ ఎలా అంటే ఒక చిన్న స్టిక్కర్ ప్యాకెట్ అయితేనేమి, లిప్స్టిక్ అయితేనేమి, చిన్న మాయిశ్చరైజర్ అయితేనేమి, తిలకం అయితేనేమి, ఇట్లాంటివి తీసుకెళ్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే నేను ఒక్కొక్కసారి మార్నింగ్ 9కి వెళ్తే నైట్ వచ్చేటప్పటికి ఎప్పుడో లైక్ 9 అట్లా అయిపోతుంది. ఈలోగా నాకు స్వెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ నాకు స్టిక్కర్స్ పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ నేను లిప్స్టిక్ ఏంటంటే అలాగా ఒక పెట్టుకుంటాను అనమాట, అలాగా సైడ్కి ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఇది వచ్చేసి చిన్నది మిర్రర్ వచ్చేలా చూసుకుంటాను అనమాట. అండ్ కాంపాక్ట్ పౌడర్కే మిర్రర్ వచ్చింది ఉంటాయి కదా మనకి మెబ్లీ బ్రాండ్లో, అది యూజ్ చేస్తున్నాను. అండ్ ఒకటి మాయిశ్చరైజర్ అండ్ ఇది వచ్చేసి బాడీ మాయిశ్చరైజర్ అనమాట, ఫేస్ వాష్ అనమాట ముందు పెట్టింది అది. అండ్ స్టిక్కర్ ప్యాకెట్ అండ్ ఈ తిలకం వచ్చేసి నేను ఒక్కొక్కసారి స్టిక్కర్స్ ఏమైనా పోయినా కానీ తిలకం బొట్టుగాను యూస్ చేస్తాను, సింధూర్గాను యూస్ చేస్తాను, అందుకే తిలకం పెట్టుకున్నాను. అండ్ బేబీ లిప్స్ అయితే నేను ఒకటి క్యారీ చేస్తానండి ఎప్పుడు కూడాను. నాకు ఆ నార్మల్ మ్యాట్ ఫినిషింగ్వి కూడా లిప్స్టిక్స్ యూస్ చేస్తాను, బట్ అదంతా తీసుకెళ్ళడం కష్టమైపోతుందని చెప్పేసి ఇది ఒకటి బ్యాగ్లో ఉంచేసుకుంటాను. ఒక చిన్న క్లిప్ కూడా ఉంచుకుంటాను అనమాట. నేను జనరల్గా లూజ్ హెయిర్ వేసుకునే వెళ్తాను, బట్ సేఫ్ సైడ్కి ఒక క్లిప్ ఉంచుకుంటాను. అండ్ క్లిప్తో పాటుగా కొన్ని హెయిర్ బ్యాండ్స్, కొన్ని టిక్ పిన్స్ కూడా ఉంచుకుంటాను, ఎప్పుడైనా అవసరం అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇదైతే కామన్ అందరికీ కూడాను, సేఫ్టీ పిన్స్ ప్రతి లేడీ దగ్గర ఉంటుంది, అది మీ అందరికీ తెలిసిందే. సో అలానే నేను కూడా క్యారీ చేస్తాను. అండ్ కోమ్ కూడాను నేను చెప్పాను కదండి లూజ్ హెయిర్ వేసుకెళ్తానని చెప్పేసి, కోమ్ కూడా ఉంచుకుంటాను అనమాట ఒకటి బ్యాగ్లో. సో ఇవన్నీ అలాగా బ్యాగ్లో పడేయకుండా నేను ఒక చిన్న పర్స్లో పెట్టుకుంటున్నాను. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మౌత్ ఫ్రెషనర్ అండి, ఎప్పుడైనా అలా ఉంటుంది అని చెప్పేసి బ్యాగ్లో పెట్టుకుంటాను. అండ్ మీరు చూసేది వచ్చేసి చిన్న డైరీ ఒకటి ఉంది కదా, అది వచ్చేసి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అది క్యారీ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా న్యూ ఐడియాస్ వచ్చినా కానీ దేనికైనా ఒకటి యూజ్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను యూట్యూబ్ డైరీ వాడుతున్నాను. అండ్ నేను ఒక పర్ఫ్యూమ్ అయితే ఇప్పుడు కదండి, స్టార్టింగ్ నుంచి నేను ఎందుకో పర్ఫ్యూమ్ క్యారీ చేయడం నాకు అలవాటు. పర్ఫ్యూమ్ అండ్ శానిటరీ ప్యాడ్స్ చూసారు కదండి, ఒక చిన్న వైట్ కలర్ కవర్లో చూపించాను. ఇవి రెండు స్టార్టింగ్ నుంచే నేను క్యారీ చేస్తాను. అండ్ వ్యాలెట్లో వచ్చేసి కొంచెం మనీ అండ్ కొన్ని క్రెడిట్ కార్డ్స్, ఒక క్రెడిట్ కార్డు, కొన్ని నార్మల్ నాకు అవసరమైన కార్డ్స్, నా ఐడి ప్రూఫ్స్ అండ్ ఇలాంటివి పెట్టుకుంటాను. ఇంకేదైనా అవసరమైన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంటే ఏమైనా అదర్ థింగ్స్ ఏమైనా అవసరమైనవి ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టుకుంటా అనమాట నేను. అండ్ నా మెట్రో కార్డ్ వచ్చేసి నేను యాక్చువల్గా మెట్రోకి వెళ్ళేదాన్నండి. సో నా మెట్రో కార్డ్ వచ్చేసి నేను నార్మల్గా బ్యాగ్లో చూపించాను కదా చిన్నది ఒక జిప్ ఉండిందని చెప్పేసి, అందులో పెట్టుకుంటాను అనమాట. ప్రతిసారి వ్యాలెట్ ఓపెన్ చేసి తీయలేం కదా, సో ఇలాగ కొన్ని వెట్ టిష్యూస్ కూడా పెట్టుకుంటాను. ఒక ఈ ప్యాక్లో వచ్చేసి 2 వెట్ టిష్యూస్ ఉంటాయండి. సో నాకు 1 డేకి సరిపోతుంది. సో ఇలాగా పెట్టుకుంటాను అనమాట. నేను ఇందాక చూపించడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇలా పెట్టుకుంటాను అనమాట. అండ్ దీంతో పాటుగా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ట్రైపాడ్ ఒకటి అండ్ మొబైల్ ఛార్జర్ కూడా మ్యాండేట్గా క్యారీ చేస్తాను. సో ట్రైపాడ్తో ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అండి, అందుకే పెట్టలేదు. అండ్ ఛార్జింగ్ కూడా అయిపోయింది మొబైల్లో. సో ఛార్జర్ కనెక్ట్ చేశాను. అండ్ అందులో మీరు చూస్తే 10 రూపీస్ ఉన్నాయి కదండి, నాకు ప్రతి బ్యాగ్లోనూ ఎంతో కొంత 10 రూపీస్ నోటో 50 రూపీస్ నోటో ఉంటుంది. నాకు యాక్చువల్గా మా ఫాదర్ చెప్పేవాళ్ళు, ఎప్పుడు కూడాను మనం క్యారీ చేసే పర్స్లో కానీ బ్యాగ్లో కానీ అట్లీస్ట్ ఒక 10 రూపాయలైనా సరే ఉండాలి, లేకుండా ఉండకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్న డైరీ వచ్చేసి నేను ఆఫీస్ థింగ్స్ అన్ని నోట్ చేసుకోవడానికండి. సో ఇదనమాట. సో చూసారు కదా, ఎంత పెట్టినా కానీ, ఎంత స్టఫ్ పెట్టినా కానీ మనకి ఎక్కడా కూడాను బ్యాగ్ బల్జీగా ఎక్కడా లేదనమాట, ఫ్లాట్గానే ఉంటుంది. సో
నేను నా థింగ్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ నేను లంచ్ అయితే తీసుకెళ్తానని, నేను లంచ్కి ఎలా అంటే సపరేట్గా బ్యాగ్ క్యారీ చేస్తాను. ఎందుకంటే నేను లంచ్తో పాటుగా స్నాక్స్ తీసుకెళ్తాను అండ్ టిఫిన్ కూడా తీసుకెళ్తాను. అండ్ ఇవన్నీ కూడా నేను బ్యాగ్లో మోయాలి అంటే నాకు మెట్రోలో ఒక్కొక్కసారి కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు అనమాట. సో నేను లంచ్ సపరేట్గా ప్యాక్ చేసుకుంటాను.